చాలామంది వాళ్ళకి సొంతంగా బోర్డ్స్ పెట్టుకుని దంత వైద్యశాలను పెట్టుకుంటున్నారు. అసలు ఈ నకిలీ డాక్టర్స్ని ఎలా గుర్తించాలి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. దీనికి ప్రస్తుత కాలంలో అందరూ మన నెట్ని బాగా ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇది అందరికీ బాగా ఉపయోగపడుతుంది. మనం ఈవెన్ స్మార్ట్ ఫోన్స్లో కూడా మన వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి www.apstatedentalcouncil.com అనే వెబ్సైట్కి వెళ్తే అది అఫీషియల్ వెబ్సైట్ మన గవర్నమెంట్ వైపు నుంచి. దాంట్లో ఫైండ్ డాక్టర్ అని ఉంటుందండి. ఆ ఫైండ్ డాక్టర్ అనే దాంట్లోకి వెళ్ళి ఆ డాక్టర్ గారి రిజిస్ట్రేషన్ నెంబరు కానీ లేదు ఆ పేరు కానీ మీరు సెర్చ్ అని కొట్టిన వెంటనే ఫోటోతో సహా ఆ డాక్టర్ గారు ఎక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళ క్లినిక్ వివరం, ఆయన రిజిస్ట్రేషన్ నెంబర్ అంతా ఆయన చదువుకున్న వాళ్ళు అయితే కంపల్సరీగా ఎవరైనా సరే ఒక బీడిఎస్ అయినా ఎండిఎస్ అయినా చదువు అయిపోయిన వెంటనే కౌన్సిల్లో కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోవాలండి. రిజిస్టర్ చేయకుండా ప్రాక్టీస్ చేయడానికి గవర్నమెంట్ రూల్స్ విరుద్ధం. అందుకని అందరూ డాక్టర్లు తప్పకుండా చదువుకున్న వాళ్ళు దాంట్లో ఉంటారు. దాని ద్వారా కొంచెం జనాలు అవేర్నెస్ తీసుకుని ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఫైండ్ చేస్తే దానికి మీరు అడిగిన ప్రశ్నకి 100% నేను నోటుతో కాకుండా ఈ విధంగా ఒక వెబ్సైట్ అనేది ఉంటుందండి. దాంట్లోకి వెళ్ళి డీటెయిల్స్ కొడితే ఇలా పేరుతో సహా మళ్ళీ వచ్చేది ఉంటుంది. ఫోటో కూడా ఉంటుందండి, రిజిస్ట్రేషన్ నెంబర్ అంతా ఉంటుంది, కింద గుడ్ స్టాండింగ్ అని ఉంటుంది. ఈ విధంగా మీరు నిర్మావటంగా మీకు ఏమాత్రం పేషెంట్కి కొద్దిగా అనుమానం వచ్చినా ఏ డాక్టర్ని అడిగినా చదువుకున్న డాక్టర్ ఎవరు ఇగో హట్ ఎవరు అవ్వదండి. ఇప్పుడు నా నెంబరు A4024 నా రిజిస్ట్రేషన్ నెంబరు. అంత తప్పేమీ లేదు. మన ఆధార్ కార్డు ఎలాగ ఒక నెంబర్ ఉంటుంది, యూనిక్ నెంబరు. ఆ యూనిక్ నెంబర్ ఎవరు అడిగినా మీరు పద్ధతిగా అడిగితే ఏ డాక్టర్ అయినా చెప్తారు. మీరు దాన్ని ఆ విధంగా మీరు రోజు ప్రాక్టీస్ చేస్తుంటారు కదా మీరు? అవునండి. మీరు రోజు ప్రాక్టీస్ చేస్తే మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎవరన్నా ఈ నకిలీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మోసపోయి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా? నాకు కనీసం నెలలో ఒక 30 కేసులు ఉంటాయండి. ఇప్పుడు కూడా ఓకే. మన పట్టణంలోనే ఉన్నారు. పేర్లు చెప్తే వాళ్ళు పబ్లిక్గా చెప్పకూడదు, కానీ వాళ్ళు కూడా ఇంకా లేకుండా నడుస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పటి నుంచో ఒక 30-40 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్లో ఉండడంతో కొంతమందికి వాళ్ళు అలవాటు అయిపోయి ఇంకా వాళ్ళకి చదువుకున్న డాక్టర్ కాదని తెలిసినా కూడా కొంతమంది అమాయకత్వం వాళ్ళు వెళ్ళి వాళ్ళ బారిన పడి మా దగ్గరికి వచ్చి అటు డబ్బులతో పాటు సరైన వైద్యం అందక మా దగ్గరికి వచ్చి మళ్ళీ తిరిగి మా సరైన వైద్యం చేయించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు 2 విధాలుగాను కోల్పోతారు. ఒకటి, అటు డబ్బులు తీసుకున్న దానికి సరైన వైద్యం అందక, ప్లస్ కొంచెం బాధతో కూడుకున్న వైద్యం కూడా చేస్తారండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర పరికరాలు ఉండవు కదా. అందుకు ముందుగానే జాగ్రత్త పడి ఇందాక నేను అన్నట్టు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా, ఏమైనా డౌట్ వస్తే అలాగే వాళ్ళ విధానం కూడా తెలిసిపోతుందండి. చదువుకున్న డాక్టర్ విధానం తెలిసిపోద్ది పేషెంట్ని హ్యాండిల్ చేసేది. ఇప్పటికీ ఉన్నారండి, ప్రక్రియ అనేది జరుగుతుంది ఇంకా.